మళ్లీ నేనైతేనే గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెడతామని ఎప్పుడు చరిత్రలో గెలిపించిన విధంగా గెలిపించారు. 93% సీట్లు గెలిపించారు. శ్రీకాకుళం నుంచి జైత్రయాత్ర ప్రారంభమైతే ఇక్కడికి వస్తే 2 సీట్లు కాడ బ్రేక్ పడింది. ఒకటి దర్శి, రెండోది ఎర్రగొండపాళెం. అక్కడ కూడా ఏజెన్సీ ఏరియాలు 2, ఒకటి పాడేరు, 2 అరకు. కడవన్నీ సీట్లు మనమే గెలిచామంటే నెల్లూరు వరకు. అది మీరు చూపించిన అభిమానం. మీ అభిమానాన్ని నా జీవితంలో మేము ఎప్పుడూ మర్చిపోలేం. అయితే ఈరోజు ఈ 100 రోజుల్లో మీరు ఒక్కసారి చూస్తే మీరు వేసింది, మాకేసిన ఓట్లన్నీ కూడా మళ్లీ తిరిగి ప్రజలు గెలవాలి, ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలి, పునర్నిర్మాణం జరగాలి, మీ భవిష్యత్తు బాగుండాలని ఓట్లేశారు. కానీ రాష్ట్రాన్ని చూస్తే వెంటిలేటర్ పైన ఉంది. ఆక్సిజన్ తీసేస్తే ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాం. కానీ ఒక్క మంచి పని చేశారు మీరందరూ. 21 ఎంపీలు గెలిపించారు. దానివల్ల ఢిల్లీలో మన పరపతి పెరిగింది. పరపతి పెరిగింది కాబట్టి ఈరోజు రాష్ట్రానికి ఆక్సిజన్ తీసుకొస్తున్నాం. వాళ్ళు కూడా మనకు గాని సహకరించకపోతే నేను ఎన్ని మాట్లాడినా మీకు చాలా ఇబ్బందులు వచ్చేటివి. అది మీరందరూ చూపించిన చొరవ. ఆ చొరవే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను చాలా గర్వంగా కూడా చెప్తున్నాను. 1 కాదు, 2 కాదు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలుకు కట్టాలి. కట్టకపోతే బ్యాంకులంతా మన ఆస్తులు జప్తు చేస్తారు. ప్రభుత్వానికి కూడా ఆస్తులున్నాయి, ప్రభుత్వానికి కూడా పరువు ఉంది. డబ్బులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తే, లేకపోతే మీకు డబ్బులు ఇవ్వని బ్లాక్ లిస్ట్ లో పెడితే మన పరువు పోతుంది. ఒక పక్క పరువు కాపాడుకోవాలి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఈ 2 మధ్య ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూడండి, నేను వాస్తవాలన్నీ మీ ముందర పెట్టాను. 7 వైట్ పేపర్లు పెట్టాను. 100 రోజుల్లో అన్ని డిపార్ట్మెంట్లు సమీక్షలు చేశాను. సమీక్షలు చేస్తా ఉంటే నాకే షాకింగ్ న్యూస్ వస్తా ఉంది. డిపార్ట్మెంట్ లో కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని వాడేసి, డైవర్ట్ చేసి, ఒక విధంగా దుర్వినియోగం చేసి, కడాన దేనికి ఖర్చు పెట్టామో చెప్పకుండా తిరిగి మనకిచ్చే డబ్బులు కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఒక ఉదాహరణ, పంచాయతీ రాజ్లో ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే 990 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఇప్పుడు రావాల్సిన డబ్బులు 1,200 కోట్లు మిగిలిపోయే ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ 990 కోట్లు ఇచ్చాను, 1,200 కోట్లు వచ్చాయి. ఇప్పుడు సర్పంచులందరికీ కాస్తో కూస్తో వెసులుబాటు వచ్చి పనులు చేసే స్థాయికి తీసుకొచ్చావంటే అది గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక రంగమని కాదు, అన్ని రంగాలలో ఇదే పరిస్థితి. ఈరోజు ఇక్కడుంది, మీ ఊరు పక్కనే ఏదైతే రిజర్వాయర్ ఇక్కడనే గుండ్లకమ్మ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక బంగారం లాంటి ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు. అంటే గుండ్లకమ్మ నుంచి ఈ చుట్టుపక్కల 5-6 నియోజకవర్గాల్లో మల్టీపర్పస్ వాటర్ స్కీమ్ పెట్టి పైప్ లైన్ల ద్వారా ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లిచ్చే కార్యక్రమం